హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బెస్ట్ 154 ఎపిసోడ్ యార్. ఈవినింగ్ నుండి మినుని పట్టుకుని వదలకుండా అట్టే పెట్టుకుని తిరుగుతున్న ప్రజ్ఞను చూసి తల బాదుకుంటూ, ఏంటి నీ పిచ్చి, బంగారాన్ని కాసేపు ఆడుకోనివ్వు అని కరిచాడు వశిష్ఠ. నాతో ఉంటే మీ బాధేంటి అని గయ్యమని పడింది ప్రజ్ఞ. ఓసే తింగరబుచ్చి, నీ అతి జాగ్రత్తత బేబీని ఇబ్బంది పెడితే వీపీ విమానం మోత మోగుతుంది. నువ్వే ఊరంత డప్పేసేలా ఉన్నావు అని మెల్లగా అన్నాడు వసి. నాకేంటో టెన్షన్గా ఉందండి అంటూ బేలగా చూసింది. ఏమీ కాదు, అనవసరమైన ఆలోచనలమని పూజ వాళ్ళు రెడీ అయ్యారేమో చూడు, గో అని మిన్నుని కమ్ అంటూ తీసుకెళ్ళాడు. మీరందరూ ఎన్ని చెప్పినా యశ్వంత్ గురించి నాకు తెలిసినంతగా మీకు ఎవ్వరికీ తెలియదు. వాడు పట్టుకుంటే వదలడు. అతడి దృష్టికి రానంతసేపే మనం పీస్ఫుల్గా ఉండగలము అని మనసులో భారంగా అనుకుని పూజ దగ్గరికి వెళ్ళింది ప్రజ్ఞ. బాల్తో ఆడుతూ కేరింతలు కొడుతుంది మిన్ను. నసల మధ్య బటన్ వేలితో రబ్ చేసుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు వశిష్ఠ. మిన్ను బాల్ విసరగా అది క్యాచ్ పట్టుకుని తిరిగి విసిరి వసి అంటూ భుజం మీద తట్టి పిలిచారు వాసుదేవ్. హడాడ్ అని స్టడీగా కూర్చున్నాడు చైర్లో వసి. ఏంటి అంత డీప్గా థింక్ చేస్తున్నట్టు ఆగురు కోసమా అని ప్రశ్నించారు వాసుదేవ్. ఎస్ డాడ్. అమ్ములు చాలా భయపడుతుంది. ఇప్పుడే యశ్వంత్ వచ్చి బంగారం తీసుకెళ్తున్నట్లు అదే ఆలోచిస్తున్నాను. ఇది ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిందే. అయినా వాడు మిన్ను గురించి ఎందుకు ఆలోచిస్తాడు? స్నిగ్ధ ఎవరో ప్రజ్ఞకు తెలుసు. అంటే ఇప్పుడేంటి, అమ్ములు మన దగ్గరకు రాకముందే మిన్నుతో సహా తనని తన అండర్లోకి తీసుకుందుడు. సో వాడికి ఆ డౌట్ లేదు అన్నారు వాసుదేవ్. నో డాడ్, వాడు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడు. మిన్ను కోసం నాకే సవాల్ విసిరాడు. పైగా ఛాంబర్ ఎలక్షన్ అండ్ రేపు జరిగే ఎలక్షన్ అన్నీ చాలా ఫ్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు. పైగా అమ్ముల గురించి బాగా తెలిసినవాడు. ప్రాణం తీసుకునే రకంగానే తప్పు చేయదని తెలుసు. సో నా గెస్ ప్రకారం మిన్ను కోసం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఓ గాడ్, వాడికి ఎందుకు అంత ఈగో, ఏం సాధించాలని అంటూ ఇరిటేట్ అయ్యారు వాసు అంకుల్. చిన్నగా నవ్వి, శాడిస్టులకు పరుల్ని హింసించి ఆనందించడమే తెలుసు డాడ్. దానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. చిన్న రీజన్ ఉంటే చాలు. ఆ కారణం అమ్ములు. వాడి గురించి ఎక్కువ ఆలోచించి మనమే వాడికి హైప్ ఇచ్చేలా ఉన్నాం. అంతగా వస్తే అప్పుడు ఎలా ఎదుర్కోవాలో మనకు తెలుసు. సో నథింగ్ టు వరీ. అమ్ములకు నువ్వే ధైర్యం చెప్పు. పద అని బంగారం రామా అని పిలిచారు వాసుదేవ్. ర్యాబిట్ పిల్లల పరుగునొచ్చి తాతూ అంటూ ఒడిలోకి చేరిపోయింది మిన్ను. మొహం మీద ఉన్న హెయిర్ని తీసి చెవ్వెనుక పెడుతూ, ఆమె తినవా, లేట్ అయింది అన్నారు. నువ్వు నేను తిందాం తాతూ అని ముద్దు పెట్టింది. పద, మీ నాని మరీ ఖాళీగా ఉండి ఏమీ తోచడం లేదంట, కాసేపు విసిగిద్దాం అని లోపలికి వెళ్ళారు వాసుదేవ్ అంకుల్. వాసు అంకుల్ ఎలక్షన్లో నిలబడి అంత తాఫీగా ఉన్నారే అనుకోకండి. యశ్వంత్ మీద పంతంతో జస్ట్ నామినేషన్ వేశాడు వసి, అంతే. క్యాంపెయినింగ్ రమ్మని ఎవరైనా పిలిస్తే ఖర్చునే కరుస్తారు. వసి ఫోన్ రింగ్ అయింది. తీసి చూడగా అరవింద్ కాలింగ్ అని వస్తుంది. లిఫ్ట్ చేసి హలో అరవింద్, హౌ ఆర్ యూ అని విష్ చేశాడు. ఫైన్. నీ వాయిస్లో జోస్ లేదేంటి, ఎనీథింగ్ ప్రాబ్లం వశిష్ఠ అని అడిగాడు అరవింద్. నథింగ్, ఇప్పుడు ఉండే హెడేక్ అని. ఎలా ఉన్నావు, సర్జరీ బాగా జరిగిందా అని అడిగాడు వసి. బాగుంది ప్రస్తుతం వసి అని. వసి నీకో లింక్ పెడుతున్నాను, ఓపెన్ చేసి చూడు, చూసాక కాల్ చేయి బై అని కట్ చేశాడు అరవింద్. ఏం పెట్టాడు అని లింక్ మీద ప్రెస్ చేశాడు. తను స్వయంగా వెబ్సైట్ రూపొందించాడు అరవింద్. అందులో రేపు జరిగే ఎలక్షన్ కంటెంట్ అప్లోడ్ చేసి ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి యానిమేషన్ చిత్రాల్లో కథనం వస్తుంది. ఎలా అంటే అవతార్ మూవీ ఎలా ఉంటుందో అలా చేశాడు. ఒక్కో ఎమ్మెల్యే ఏంటి, వాళ్ళ మీద ఉన్న కేసులు, ఇంతకుముందు గెలిచిన వాళ్ళు, ప్రజలకు ఏం చేసింది, చేయని వాళ్ళు చేసింది, న్యూగా నిలబడ్డ వాళ్ళ గురించి. అందులో వాసు కూడా ఉన్నారు. అంతా కూడా రావడం చూసి వసి పెదల మీద చిరునవ్వు నాట్యం చేసింది. వెంటనే తను అరేంజ్ చేసుకున్న మిస్మెల్ అనే సోషల్ మీడియా టీమ్ లీడర్కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి గుడ్ ఈవినింగ్ సార్ అంటూ విష్ చేశాడు ఆ పర్సన్. మీకో లింక్ పంపిస్తున్నాను. మిడ్నైట్ లోపు ఈ వీడియో వైరల్ అయిపోవాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. మీ నుండి బెస్ట్ రిజల్ట్స్ వస్తే నేనంత బెస్ట్గా మిమ్మల్ని విష్ చేస్తాను అని ద్వంద్వర్థాలతో చెప్పి ఫాస్ట్ అంటూ చెప్పి కట్ చేసి లింక్ పంపించాడు వసి. అరవింద్కి మెసేజ్ చేసి గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్ అంటూ విష్ చేసి ఐ విల్ కాల్ బ్యాక్ అని చెప్పి పైకి లేచి ఒళ్ళు విరుచుకుని, ఇప్పుడు ఉంటుందిరా టాగు, నువ్వు స్పాన్సర్ చేసిన ఎమ్మెల్యే పని జమ్మారే జమ్మ అంటూ చేతులు ఫ్రెష్ చేసి లోపలికి వెళ్ళాడు వసి. లగేజ్ తీసుకెళ్లి కారులో పెట్టింది మేడ్. వాసుదేవ్ దంపతులు కాళ్లకు నమస్కరించి
ఆశీర్వాదం తీసుకున్నారు గౌతమ్ జంట. చల్లగా ఉండండి అని తల మీద చెయ్యి వేసి దీవించారు ఇద్దరు. తర్వాత రామకృష్ణ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని బామ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కారు. పిల్లా పాపలతో చల్లగా ఉండండి నాన్న అని దీవించింది బామ్మ. హ్యాపీ జర్నీ బావా అని హగ్ చేసుకుని పదండి లేట్ అయింది అని త్వరపెట్టాడు వశిష్ఠ. అందరికీ చెప్పి బయలుదేరారు గౌతమ్ వాళ్ళు. అదంతా లాపీలోనే చూస్తున్న యశ్వంత్ పెదల మీద విషపు నవ్వు పూసింది. ఫోన్ చేస్తూనే నా ఫస్ట్ టార్గెట్ నీ బావేరా వసి అని. రహీం కాల్ లిఫ్ట్ చేయగానే వాళ్ళు స్టార్ట్ అయ్యారు, మిస్ చేయకండి చెప్పి కాల్ కట్ చేసి తాఫీగా సోఫాలో కూర్చుని మిన్నుతో ఆటలాడుతున్న వశిష్ఠను చూసి చేతిని గన్లా మలిచి ఫస్ట్ టార్గెట్ ఫినిష్ అంటూ షూట్ చేశాడు యశ్వంత్. గౌతమ్ వాళ్ళ కారు ఔటర్ రింగ్ రోడ్ మీద సాఫీగా సాగిపోతుంది. గౌతమ్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి ఇంకో హాఫ్ అన్ అవర్లో చేరుతారనే సమయంలో హఠాత్తుగా జరిగిందో సంఘటన. పూజ చేతిని పట్టుకుని మెల్లగా నిమురుతూ మాటలు చెబుతుండగా సడన్గా ఒక బైక్ స్కిడ్ అయి రోడ్డు నుండి కారుకి అడ్డంగా వచ్చి బైక్ని అటు ఇటు మెలుకులు తిప్పుతూ పడిపోయాడు. డ్రైవర్కి టెన్షన్ వచ్చేసి కారు సడన్ బ్రేక్ తాపాడు. సీట్ నుండి ముందుకు తూలి పడబోతూ ఆపుకుని వాట్ హ్యాపెండ్ అని కోపంగా అడిగాడు గౌతమ్. ఎవరో బైకిస్ట్ సార్, అడ్డంగా వచ్చి పడిపోయాడు అని భయంగా చెప్పాడు డ్రైవర్. విసుక్కుంటూ దిగి వెళ్ళి చూడు అని చెప్పగానే డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేసుకుని కిందకు దిగి చూశాడు. రక్తం మడుగులో గిలగలా కొట్టుకుంటున్నవాడు సార్ అంటూ గట్టిగా అరిచాడు డ్రైవర్. అతని అరిపికి ఉలిక్కిపడి కంగారుగా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు గౌతమ్ దంపతులు. కారుకి దగ్గరగా రక్తంలో తడిచిపోయి ఉన్నవాడిని చూడగానే హోనో అంటూ శ్వాస ఆడుతుందని చూడు అని కంగారుగా అన్నాడు గౌతమ్. భయంగా చూస్తూ వంగి కంఠం దగ్గర వేలు పెట్టి చూసి ఊపిరింది సార్ అన్న డ్రైవర్. త్వరగా అంబులెన్స్ కాల్ చేయన్నాడు గౌతమ్. నాకెందుకో టెన్షన్గా ఉంది గౌతమ్, అన్నయ్య కాల్ చేసి చెప్పు అందుకు పూజ. అన్నింటికీ టెన్షన్ పడకూడదు పూజ, కూల్. మనమేమీ కావాలని చేయలేదు, అతనే రాంగ్ వేలో వచ్చాడు. బావని టెన్షన్ పెట్టడం అవసరమా అని విసుగు ప్రదర్శించాడు గౌతమ్. అంతలో అక్కడికో సుమో వచ్చి ఆగింది. అందులో నుండి యశ్వంత్ మనుషులు దిగి ఏం జరిగింది అని ఆరాగా అడుగుతూ రే ఈ బైకు మన యాదవ్ బండిలా ఉందేంటి అని కంగారు నటిస్తూ దగ్గరకు వెళ్ళి కిందకి పడి ఉన్న అతన్ని పైకి లేవదీసి అరే వీడి మన యాదవ్నే చూడండి రా అంటూ అరిచాడు. హలో, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన త్వరగా, లేకపోతే పోయేలా ఉన్నాడు అంటూ సీరియస్గా చెప్పాడు గౌతమ్. మా వాడికి యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీసిందే కాక మీరే తీసుకుపోండి అని ఎంత బలుపుగా చెప్తున్నావు. రే పోలీసులకు ఫోన్ చేయండి రా, వాళ్ళే సార్కి కరెక్ట్గా చెప్తారు అంటూ డ్రామా స్టార్ట్ చేశాడు వాడు. లుక్ మిస్టర్, అతనే రాంగ్ రూట్లో వచ్చి కారు కింద పడ్డాడు, గొడవలొద్దు. మీకు కావాల్సింది మనీ కదా, ఓకే నేను ఇస్తాను. ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇదిగో నా కార్డ్. ఆఫీస్కి వెళ్ళి కలిస్తే మనీ ఇస్తారు అని చెప్పాడు గౌతమ్. ఏంటి, ఈ కార్డు మొక్క తీసుకెళ్ళి డబ్బిస్తారా? ఇదేమన్నా ఏటీఎం కార్డే ఇలా పెట్టగానే అలా రూపాయలు రావడానికి? తప్పించుకోవడానికి బాగానే చెబుతున్నావు. మాకు మనీ వద్దు, పోలీసులే ముద్దు అన్నట్లు పోలీసులు చెబుతామంటూ ఎగిరాడు. గౌతమ్ నాకు భయంగా ఉంది ప్లీజ్ అన్నయ్య కాల్ చేసి చెప్పు అంటూ గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంది పూజ. ఓకే, మీకు మనీ ఇప్పుడే కదా కావాలి, ఇదిగో నా డెబిట్ కార్డ్, మినిమం 5 lakhs తీసుకోవచ్చు అని పిన్ నెంబర్ కూడా చెప్పి ఇప్పుడు ఓకేనా అన్నాడు గౌతమ్. అంటే సార్ వీడికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కదా, అందుకే అడిగాము. ఏమీ అనుకోకండి, మేము మా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తాం, మీరు వెళ్ళండి అని వినయ నటించాడు వాడు. ఓకే పూజ పద, ఫ్లైట్కి టైం అయింది అని ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్ళి కారు ఎక్కారు ఇద్దరు. డ్రైవర్ వాళ్ళని చూసి నక్క తోక తొక్కినట్లున్నారు. బాగానే లాగారు మా సార్ దగ్గర నుండి. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. రే చేసిన యాక్షన్ చాలు రాలే అనగానే అప్పటి వరకు చచ్చిన శవంలా కింద పడి ఉన్నవాడు కాస్త బుడుంగులు లేచి కూర్చుని ఎట్టుందని యాక్షన్ అంటూ పళ్ళికిలించాడు వాడు. అన్న కోడి రక్తాన్ని భలే యూజ్ చేసావు అని నవ్వి, వాడేంటన్నా మరీ తింగరోళ్ళ ఉన్నాడు, దెబ్బలు తగలకుండా అంత బ్లడ్ ఎలా కారిందో అనే ఆలోచనే లేదు అంటాడు మరొకడు. డబ్బున్న వాళ్ళకు బలుపు తప్పించి బుర్ర ఉండదే హే అని వెకిలిగా నవ్వి, బాగానే చేసావు, కార్డు కూడా దక్కింది, పదండి వెళ్దాం అంటూ సుమో స్టార్ట్ చేసి గౌతమ్ కారు వెనకే ఫాలో చేస్తూ వెళ్ళారు. 2 hours తర్వాత బళ్ళుని పగిలింది గ్లాస్ టేపై. క్రోధంతో కథం తొక్కుతూ హా అంటూ బిగ్గరగా అరిచి రే వసి నిన్ను వదలరా నీ అంత చూస్తానంటూ చిందులు తొక్కాడు యశ్వంత్ ఠాగూర్. బిక్క చచ్చిపోయి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గుట్టగలు మింగుతున్నాడు చక్రి. తన బాస్లో ఇంత కోపం
ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మరి. పాపం వసీతో సున్నం పెట్టుకున్నాక దగ్గర నుండి అన్నం కూడా ప్రశాంతంగా తినలేకపోతున్నాడు ఠాగూర్. ఓటమంటే అసహ్యించుకునే తనకు పదే పదే అదే ఓటమి తట్టి మరీ వెక్కిరించడంతో వెర్రెక్కిపోయి వివక్షణ మర్చిపోయి ఫర్నిచర్ అంతా నాశనం చేస్తున్నాడు. ఒక సైడ్ నిలబడి కనురెప్ప కొట్టగా అలాగే చూస్తున్నాడు తప్పించి గొంతు విప్పి మాట్లాడే సాహసం చేయలేదు చక్రి. ఇక్కడ గెస్ట్ హౌస్లో నిప్పులు తొక్కిన కూతుల యశ్వంత్ చిందులేస్తుంటే అక్కడ తన రూమ్లో ప్రజ్ఞ చేతిని పట్టుకుని మ్యూజిక్ పెట్టుకుని ఎంచక్కా చాల్సా డ్యాన్స్ చేస్తూ మస్తు హుషారుగా ఉన్నాడు వసీబాబు. సరదాగా స్టెప్స్ వేస్తూ ఏంటండి చాలా హ్యాపీగా ఉన్నారు అని అడిగింది ప్రజ్ఞ ఆమెను దగ్గర తీసుకుని ముద్ర పెడుతూ. నువ్వు నా లక్కీ చార్మి డాల్. అమ్మ నువ్వు బెస్ట్ బెస్ట్ గాడిచ్చిన బిగ్గెస్ట్లు. ఐ లవ్ యూ సో మచ్ అంటూ ప్రజ్ఞను ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. తల్లిని ప్రేమించిన వాడు భార్యని ప్రేమిస్తాడు, ఇది మాత్రం పక్క. ఆవు నా కళ్ళు తిరుగుతున్నాయి దించండి అంటూ మారం చేసింది. బెడ్ మీద దింపి 10 మినిట్స్లో వస్తాను వెయిట్ అని బాల్కనీలోకి వెళ్ళాడు వాసిష్ట. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.